హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే మనం షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ షేప్ అనేది బాగా షార్ప్గా కాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి. మనకి డాట్కి కొంచెం గ్యాప్ అనేది కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి. మీరు ఎక్కువ షార్ప్నెస్ వచ్చినట్లయితే మీకు ఆ విధంగా ట్రై చేయండి. డాట్కి 1.5 గ్యాప్ ఉంచుకోండి కంపల్సరీ. ఈ విధంగా 3 డాట్స్ వేసుకోవాలి. మిడిల్ డాట్ నుంచి ఈ విధంగా చూసుకొని చంక భాగం డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలంటే మనకి 4th డాట్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ భాగానికి బ్యాక్ పార్ట్కి మనం నెక్ పైపింగ్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పైపింగ్ కోసం నేను గ్రీన్ కలర్ బ్యాక్ పార్ట్కి తీసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా గ్రీన్ కలర్ని కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 అయినా తీసుకోవచ్చు. మనం వేసే పైపింగ్ని బట్టి నేనైతే 1 ఇంచ్ వరకే మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. పైపింగ్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోకండి. మనకి క్రాస్ అనేది ఎక్కువ లేకుండా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. మీకు వీడియోస్ ప్రతిదీ కూడా. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి డ్రెస్సెస్ కానీ లేదంటే మనకి చిల్డ్రన్స్ వేర్ కానీ లేదా మిషన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సిజర్స్ కానీ టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టికి మనం వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ లైనింగ్ కోసం నేను కట్ చేస్తున్నాను. షేప్ పట్టీ కోసం మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. బోట్ నెక్ కానీ ఇవన్నీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మనకి బోట్ నెక్ అయితే రీసెంట్గా కట్ చేసింది బ్లౌజ్ కటింగ్లో ఉంది. బ్యాక్ పార్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సెకండ్ ఛానల్లో ఉంది. ఇప్పుడు షేప్ పట్టి ఒరిజినల్ పైన తీసుకొని ఎక్స్ట్రా కలర్ని మనం పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి 2 ఈక్వల్గా. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే మనకి షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా మన బ్లౌజెసే కాకుండా మనం బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి సైజెస్ ప్రకారం ప్రతిరోజు కూడా నేను కటింగ్ చేస్తున్నాను. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మెజర్మెంట్ చార్ట్స్తో కట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెజర్మెంట్స్తో చాలామంది అడుగుతున్నారు కదండి. ప్రతిరోజు కూడా మెజర్మెంట్ చార్ట్స్తో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టిని మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా కామెంట్ చేస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్చింగ్ చేసుకోండి. షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు షేప్ పట్టిని 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవచ్చు.
చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. నేను ప్రతి వీడియోస్లో చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఫుల్ బ్లౌజ్ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఎక్కువ తక్కువ రాకుండా, సైడ్ జాయింట్స్ కానీ. ఇప్పుడు పైపింగ్ వేయడానికి నేను మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. మనం ఓపెన్ వేయక ముందు వేసుకోవచ్చు, ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోండి. చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకున్నట్లయితే మెడ చుట్టూరు కూడా మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది. మనకి ఎంతైతే ఫోల్డింగ్ సన్నగా అవసరం అవుతుందో అంత ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. మీకు బాగా థ్రెడ్ వేసినట్టు నీట్గా కావాలి అనుకున్నట్లయితే బాగా సన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మన చుట్టూరు కూడా అదే ఫోల్డింగ్ని చివరి వరకు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా బాగుంటుంది నెక్ పైపింగ్ అనేది, చాలా సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి తాళ్ళపట్టికి ఎప్పుడు కూడా పైనుంచి ఒక ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ మన వైపు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టికి మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కింద కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఎందుకంటే మనకి అటు ఇటు కూడా కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా. ఓన్గా మనం ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మీ షాప్ని. కుర్తీస్ కానీ కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.